మీరు జీవయాత్రను పరిశీలించినట్లయితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నవాడికి పుణ్యం అయిపోయినట్లయితే క్రిందికి తోసేస్తారు. ఇప్పుడు మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి. మనుష్య శరీరంలోకి రావాలి. అలా రావడానికి ముందు అతని లోపల సూక్ష్మమైన శరీరమును పొందుతాడు. అగ్నితప్తమై స్థూల దేహం పోయింది. సూక్ష్మదేహంతో ఉన్నాడు. ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. తర్వాత మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి పడతాడు. తర్వాత భూమి మీద ఒక చోటున పడతాడు. దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు. అందులోంచి పైకి వస్తాడు. అందులో ఒక కాయో పండో అవుతాడు. అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుని సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. అందుకే మళ్ళీ ఒక పురుషునిగా పుట్టాలంటే ఒక పురుషుని హృదయస్థానము నుండి తేజస్సు కదిలితే మళ్ళీ కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటారు. ఈ విధంగా సృష్టి అంతా భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతములు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము భస్మములోనే ఉన్నాయి. విశేషేణ భవతీతి ఇతి విభూతి. అష్టసిద్ధులు భస్మధారణ వలన కలుగుతున్నాయి. కానీ సిద్ధులను పట్టుకొని భగవంతుడిని వదులుకున్నవాడు గొప్ప అప్రయోజకుడు అని చెప్పాలి. అందువలన పెద్దల దగ్గర సిద్ధులు ఉన్నప్పటికీ వాటిని ప్రదర్శించకూడదని శాస్త్రం చెప్పింది. అటువంటి వాటి ప్రదర్శనను శాస్త్రం నిషేధించింది. పెద్దలు ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు. మహాభస్మ మహాదేవో మహా మాయావధాతకః. భస్మమును ఎవరు పెట్టుకుంటున్నారో వారు ఈశ్వరానుగ్రహం చేత మాయ వారిని ఈశ్వరానుగ్రహం చేత మాయ విడిచిపెట్టేస్తుంది. అంతటా ఉన్నది ఒక్క వస్తువే అనే జ్ఞానము కలగాలి. ఈ విషయము బాగా రూఢము కావాలి. కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము తప్పక మీరు భస్మధారణ చేయటమే. భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది. విభూతి ధారణ చేసిన వ్యక్తిని చూసేసరికి మనకి శంకరుడు జ్ఞాపకము వస్తాడు. అటువంటి వ్యక్తిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశించడం మీరు గమనిస్తారు. దీనిని మీరు పట్టుకోగలిగితే మీరు మీ జీవితంలో ధన్యత పొందినట్టే. జీవితంలో అన్నిటికన్నా చాలా ప్రధానమైనది శాంతము. అందుకే వైదిక ధర్మమునందు ఏ పూజ చేసినా చివర ఓం శాంతి 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 అంటారు. శాంతిని కోరుకుంటారు. ఎంత పెద్ద పదవిలో ఉన్న వారైనా సరే శాంతినే కోరుకుంటారు. ఎంత చిన్న ప్రాణి అయినా శాంతినే కోరుకుంటుంది. అంతేకాని అల్లజడితో ఉందాము, ఆందోళనతో ఉందాము, నిద్ర పట్టకుండా ఉందాము అని ఎవరూ అనుకోరు. అంత ఐశ్వర్యము తనకెందుకనేవాడు ఉండవచ్చు. ఇవన్నీ ఎందుకనేవాడు ఉండవచ్చు. నిరాడంబరంగా బ్రతికేవాడు ఉండవచ్చు. గొప్ప ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండవచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అందరూ కూడా శాంతినే కోరుకుంటారు. అందరూ నాకు శాంతిగా ఉండాలని ఉంది అంటారు. ఈ శాంతి నవరసములయందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అన్నారు త్యాగరాజస్వామి. జీవితమునందు శాంతము చాలా అవసరము. మీరు ఉద్రేకపడుతూ, ఆందోళన పడుతూ ఉద్ధతిలో ఉండరాదు. మీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకూడదు. మీకు కావలసినంత ధనమును మీరు ఖర్చు పెట్టకపోతే మీరు స్వయం ద్రోహులు. కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వారు భవిష్యత్ తరముల వారికి ద్రోహం చేసిన వారవుతారు. ఒక మాట మాట్లాడినా, అడుగు తీసి అడుగు వేసినా ఈ రెండింటికి మధ్యలో సమతౌల్యం పాటించాలి. తాను తెచ్చిపెట్టి మైనపు గదులలో ఉంచిన తేనెను తాగలేని తేనెటీగ జీవితము ఎటువంటిదో సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలనే ఇంగితము మరచి కేవలము అర్థము కోసమే ప్రవర్తించిన వాని జీవితము కూడా అంతే. అది అర్థము కావచ్చు లేదా కామము కావచ్చు. ఆ రెండు ధర్మబద్ధమై ఉండాలి. అలా కాకపోతే వ్యక్తి పాడైపోతాడు, పతనమైపోతాడు. కాబట్టి అన్నిటికన్నా ప్రధానంగా ప్రతి వ్యక్తికి శాంతము అవసరము. ఏ పని చేస్తున్నా ముందు శాంతముగా కూర్చుని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తమున పూజ ఎంచుకుంది. ఆ సమయమును మరొక పనికి కేటాయించరాదు. మనం ఎప్పుడూ మనస్సు ఉద్రేకము చెందని స్థితిలో ఉండాలి.
మీ కష్టమును, మీ సుఖమును చూసేవాడు ఒకడు ఉన్నాడు అనే నమ్మకము మీకు ఉండాలి. నుదిటి మీద భస్మధారణ చేసినట్లయితే, రోజు భస్మము పెట్టుకోవడం అలవాటైపోతే, ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నాకు కావలసినది ఏదో నిర్ణయించి నన్ను అనుగ్రహించటానికి ఈశ్వరుడు ఉన్నాడు. నన్ను మాయ కమ్మకుండా ఉండడానికి, అవసరమైనవి ఇవ్వడానికి బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద అమ్మవారు ఉన్నది. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. నా బుద్ధి యందు ఉన్నారు అనే భావన కలుగుతుంది. ఇటువంటి భావనల వలన మీరు శాంతములోనికి వెళ్ళడం ప్రారంభమవుతుంది. భస్మంతో పాటుగా భావనానుసంధానము జరిగితే మీకు పరమశాంతమైన రూపము ఏర్పడుతుంది. ఒక ఆయన విభూతి పుండ్రములను పెట్టుకుంటే ఆయనలో మనకు శంకరుడు కనపడతాడు. ఒక ఆవిడ పసుపు రాసుకుంటే ఆవిడలో మనకు పార్వతీదేవి కనపడుతుంది. అటువంటి భావనతో ఉన్నంతసేపు మీ మనస్సు శాంతము అయిపోతుంది. మీరు ఇటువంటి శాంతితో ఉన్నప్పుడు అవతలి వారు ఉద్ధతితో ప్రవర్తించినప్పటికీ వాళ్ళలో మీకు శివపార్వతులే కనిపిస్తారు. అందువలన మీరు నవ్వుతూనే ఉంటారు. ఏమీ అనలేరు. దర్శనము మనలను ఏ స్థాయికి తీసుకువెళ్ళగలదో మనకు పెరియ పురాణంలో ఒక నాయనారు జీవితం చక్కగా విశదీకరించింది. ఏనాదినాథ నాయనర్ అని ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు. రాజులు కూడా ఆయన వద్ద కత్తి యుద్ధమును నేర్చుకున్నారు. కత్తి యుద్ధం నేర్పడం ఆయన వృత్తి. అలా నేర్పి వచ్చిన ద్రవ్యముతో ఆయన అందరికీ భోజనములు పెడుతూ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ విభూతి పుండ్రములను పెట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని ఉండేవాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు విని అతిసూరుడు అనే వేరొక ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఒకరోజు ఏనాదినాథ నాయనార్ శివపూజ చేసుకుంటూ ఉంటే అతిసూరుడు తన అనుచరులతో వచ్చి ఆయన ఇంటి ముందు నిలబడి, ఇవాళ నీవో నేనో తేలిపోవాలి, బయటకు రా అని పిలిచాడు. ఈయన వద్ద కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు 2 వర్గముల వాళ్ళు కలియబడ్డారు. ఏనాదినాథ నాయనార్ కత్తి పట్టుకుంటే ఎదురుగుండా ఎవరూ నిలబడలేరు. అందర్నీ దునుమాడుతున్నాడు. అందరి తలకాయలు తెగిపోతున్నాయి. దీనిని అతిసూరుడు చూశాడు. ఆయనను ఎలా ఆపాలా అని ఆలోచించాడు. అక్కడ ఒక విభూతి ఉండ ఒకటి ఉన్నది. అతిసూరుడు గబగబా వెళ్ళి ఆ విభూతి ఉండ మీద చెయ్యి వేసి లలాటమునందు, కంఠమునందు, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద, వీపు మీద, కాళ్ళ మీద, పాదముల మీద విభూతి రాసేసుకుని వచ్చి కత్తి పట్టుకుని నిలబడ్డాడు. అలా నిలబడ్డ అతిసూరుని ఏనాదినాథ నాయనార్ చూశాడు. ఈయనకు అవతలి వాడిలో పరమశివుడు కనపడ్డాడు. కనపడగానే యుద్ధమునందు కత్తి, డాలు పడేయకూడదు కాబట్టి డాలు పట్టుకున్నాడు. అవతల వారిలో శివుడు కనపడుతున్నాడు కాబట్టి తన కత్తితో అవతలి వారిని చెనకలేకపోతున్నాడు. అతిసూరుడు ఈయనను చంపటానికి విభూతి పెట్టుకున్నాడు. కత్తి తీసి డాలు పెట్టుకోలేక పోయినప్పుడల్లా ఏనాధినాథ నాయనారిని ప్రహారం చేస్తున్నాడు. చెయ్యి తెగిపోతోంది, కాళ్ళు తెగిపోతున్నాయి, తొడలు తెగిపోతున్నాయి, పొట్ట తెగిపోతోంది, నెత్తురు వరదలై ప్రవహిస్తోంది. అయినా నాయనార్ ఒక్క ప్రహారం కూడా చేయలేదు. దీనిని శంకరుడు చూస్తున్నాడు. ఒక్కొక్క ప్రహారమును సహించినప్పుడల్లా 1,00,00,000 జన్మల పాపపుణ్యములను, కర్మబంధములను తెంపేశాడు. ఆఖరున ఈయన గుండెలలో కత్తి పొడవబడింది. ఈయనకు ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తలలో కలిపేసుకున్నాడు. కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తి యుద్ధం చెయ్యకుండా తాను మరణించిన కారణానికి ఏనాధినాథ నాయనార్ శివునిలో ఐక్యమైపోయాడు. ఈ నాయనార్ చరిత్ర మీరు మామూలుగా చదివినట్లయితే ఏమిటి ఇలా ఉంది అనిపిస్తుంది. మీరు భస్మ మాహత్యమును సరిగ్గా అర్థం చేసుకుని చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. అందుకే తమిళనాట ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తుంటే పిల్లకి ఒడిగంటు అని పెడతారు. పంపించేటప్పుడు వట్టినే పంపరు. అందులో కాస్త విభూతి వేసి పంపిస్తారు. అది మహదైశ్వర్యం. అత్తవారింటిలో ఉండవలసిన ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, వంశాభివృద్ధి, అత్తమామల సేవ ఇవన్నీ కూడా ఈ విభూతి రూపమునందు ప్రసరించుగాక అని విభూతిని వేసి పంపిస్తారు. తమిళనాట చాలామంది స్త్రీలు చక్కగా 3 విభూతి రేఖలు పెట్టుకుని కనిపిస్తారు. అంత గొప్పదైన విభూతి సమస్త కాలములందు ధరించాలని చెప్పడానికే శివానందలహరిలో శంకరాచార్యులు ఒక శ్లోకం చేశారు. ఆనందాశ్రుభిరాతినోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భస్మితేన దేవవపుషో రక్షాం భవద్భావన
పర్యంకే నివేశ్య భక్తిజనని భక్తార్భకం రక్షతి. మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకొనుట, భక్తి జనని మమ్మల్ని ఎప్పుడూ పెట్టుకొనుట వలన భక్తి జనని మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సశాస్త్రీయముగా భస్మం ముందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్ళు శరీరమునకు పెట్టుకోగా శరీరమునందు అవయములను ఆవహించి ఉన్న దేవతలకు ఆ విభూతి తగులుతుంది. అందువలన ఉపాసన బలం ఎక్కువగా ఉన్నవాళ్ళు అటువంటి విభూతితో ఇతరులను రక్షిస్తారు. ఒక్కొక్క మహాపురుషుని విభూతి ధారణము మహా ఔషధమై కూర్చుంటుంది. కాబట్టి భస్మం అనునది శాస్త్రమునందు సామాన్యమైనది కాదు.